వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టులో ఏసీబీ పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య వ్యవస్థలలో మనకు అరుదుగా కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక నిందితుడి పట్ల పోలీసు యంత్రాంగం అంత అమానవీయంగా అమానుషంగా వ్యవహరించగలిగిందంటే నమ్మటం కష్టం. టీడీపీ హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోలులో అవినీతి జరిగిందన్నది అచ్చెన్నాయుడుపై అభియోగం. ఆయన అప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ కేసులో మెరిట్స్ సంగతి తర్వాత చూద్దాం. అరెస్టు వేళ అచ్చెన్నాయుడు హక్కులను ఏసీబీ పోలీసులు పరిరక్షించారా లేక వాటికి భంగం కలిగించారా అన్న విషయానికి మాత్రమే ఇక్కడ పరిమితం అవుదాం. 1996 నాటి డీకే బస్సు తీర్పులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలన్నింటినీ ఏసీబీ పోలీసులు యథేచ్ఛగా తొంగలో తొక్కారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద పౌరులకు సంక్రమించిన ప్రాథమిక హక్కులకు పోలీసు కస్టడీలో రక్షణ ఎలా అన్న ప్రశ్నను ఈ కేసులో సుప్రీంకోర్టు పరిశీలించింది. పౌరుల ప్రాణాలకు వ్యక్తిగత స్వేచ్ఛకు ఆర్టికల్ 21 పూచి ఉంటుంది. ఎవరినన్నా అరెస్ట్ చేసినప్పుడు ఆ తర్వాత నిందితుడు తమ కస్టడీలో ఉన్నప్పుడు పోలీసులు అనుసరించాల్సిన విధి విధానాలను డీకే బసు తీర్పులో అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించింది. అచ్చెన్నాయుడు అరెస్టులో ఇవేవీ పాటించలేదు. జూన్ 12న తెల్లవారుతుండగా దాదాపు 50 మంది పోలీసులు అచ్చెన్నాయుడు స్వగ్రామమైన నిమ్మాడ చేరుకుని గోడలు దూకి మూకుమ్మడిగా ఇంట్లోకి ప్రవేశించారు. బీభత్సం సృష్టించారు. ఇంట్లో మొత్తం అందరూ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 10 నిమిషాల వ్యవధిలో అరెస్టు తతంగం పూర్తి చేశారు. అచ్చెన్నాయుడి సోదరుడి కుమారుడికి అరెస్టు మెమో అందించారు. బెడ్రూమ్లో ఉన్న అచ్చెన్నాయుడు భార్య బయటకు రాకుండా పోలీసులు బయట గడిపెట్టారు. ఈ మొత్తం తతంగంలో పాల్గొన్న పోలీసుల్లో కొందరు సివిల్ డ్రెస్లో ఉన్నారు. ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు విరుద్ధం. అరెస్టు చేయడానికి వెళ్ళే పోలీసులు స్పష్టంగా వివరంగా తమ పేరు హోదా రాసి ఉన్న నేమ్ ట్యాగ్స్ దుస్తులపై ధరించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాయి. అచ్చెన్నాయుడు అరెస్టుకు ముందు రోజు ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. మలద్వారం దగ్గర ఫిషర్ ఏర్పడి ఇన్ఫెక్షన్ వల్ల చీము పట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని శుభ్రం చేశారు. ఈ సమస్య ఉన్న మనిషి పడే యాతన అనుభవించే వారికి మాత్రమే అర్థమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న అచ్చెన్నాయుడును ఏసీబీ పోలీసులు కారులో కూర్చోబెట్టి 12 గంటల పాటు విజయవాడ వరకు ప్రయాణం చేయించారు. నిజానికి అచ్చెన్నాయుడు ఉన్న కండిషన్లో అసలు కూర్చోనే కూడదు. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి తమకు మధ్యలో తెలిసిందని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ బుకాయించారు. పోలీసులు తీసుకువచ్చి కారులో కూర్చోబెట్టగానే తనకు జరిగిన శస్త్రచికిత్స గురించి వారికి చెప్పానని అచ్చెన్నాయుడు తెలిపారు. నిజానికి అచ్చెన్నాయుడు ఆరోగ్యం గురించి ఆయన వెంట ఉన్న పోలీసులకు ఒకరు చెప్పనక్కర్లేదు. గాయం రేగి ప్యాడ్లు రక్తంతో తడిసిపోతున్నాయి. అయినా అలాగే ప్రయాణం చేయించారు. రాత్రి 9:15 గుణదలలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తీసుకువెళ్ళి వైద్య పరీక్షలు చేయించారు. 11:30కి మంగళగిరిలోని ఏసీబీ కోర్టు జడ్జి ముందు నుంచోబెట్టారు. ముందు అచ్చెన్నాయుడిని పరీక్షించిన డాక్టర్ ఆయన వెంటనే గుంటూరు జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఏసీబీ కోర్టు జడ్జి దగ్గర పోలీసులు ఆ విషయం దాచారు. అయినా అచ్చెన్నాయుడిని చూడగానే జడ్జి గారికి విషయం అర్థమైపోయింది. వెంటనే గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. ఏసీబీ పోలీసులు అచ్చెన్నాయుడును ఉదయానికి ఆసుపత్రిలో చేర్పించారు. అంటే అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన 24 గంటల తర్వాత కానీ ఆయనకు వైద్య సహాయం అందలేదు. అది కూడా న్యాయమూర్తి ఆదేశిస్తేనే. తర్వాత జూలై 1వ తేదీన అచ్చెన్నాయుడు ఆరోగ్యం కుదుట పడకుండానే హడావుడిగా విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి తమ దృష్టికి వచ్చినప్పుడు హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని న్యాయమూర్తి అన్నారు. అచ్చెన్నాయుడికి శస్త్రచికిత్స జరిగిన విషయం తమకు ముందు తెలియదన్న ఏసీబీ అధికారి మాటను న్యాయమూర్తి కొట్టివేశారు. మీ అఫిడవిట్లోనే ఆ మాట ఉందని గుర్తు చేశారు. ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తమకు బులెటిన్లు అందించాలన్న ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశాన్ని ఏసీబీ పోలీసులు ఖాతరు చేయలేదు.
రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపకుండా విజయవాడ సబ్ జైలులో ఎందుకు ఉంచారన్న ప్రశ్నకు జవాబు లేదు. మెరుగైన చికిత్స కోసం అచ్చెన్నాయుడిని గుంటూరులోని రమేష్ ఆసుపత్రికి పంపాలని న్యాయమూర్తి ఆదేశించారు. శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తితో సుదీర్ఘ ప్రయాణం చేయించటం వల్ల ఆయనకు మరో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. రాజకీయ ఒత్తిడి లేకుండా పోలీసులు ఇంత అమానుషంగా వ్యవహరించారంటే నమ్మటం కష్టం. అచ్చెన్నాయుడిపై ప్రభుత్వ పెద్దలకు ఇంత పగ ఎందుకు? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ సంపాదించిన అక్రమాస్తులపై విచారణ జరిపించాలంటూ ఆనాడు హైకోర్టును ఆశ్రయించిన వారిలో అచ్చెన్నాయుడు సోదరుడు ఎర్రంనాయుడు కూడా ఒకరు. అసలు సంగతి అదేనన్నది చాలామంది నమ్మకం.